సినీ రంగానికి సంబంధించి అల్లు రామలింగయ్య గారు అల్లుడు అంటే చిరంజీవి గుర్తొస్తూ ఉంటారు. ఇక ఆయన తర్వాత అప్పటి తరంలో ఆయన మంచి కమీడియన్గా అయితే ముందుకెళ్ళారు. ఇక ఆయన తర్వాత చిరంజీవి మంచి ఎత్తుకెదుగుతాడని ఇక కూతుర్నిచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా ఆయన కొంచెం ఆలోచించిన తర్వాత అక్కడే ఒప్పుకుంటాను అని చెప్పేసి వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేశారట. కానీ పెళ్లి కంటే ముందు అసలు అప్పటికే సురేఖకి ఎంతో మంది గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయట. అదే క్రమంలో ఒక కలెక్టర్ సంబంధం కూడా వచ్చిందట. ఇక కలెక్టర్ సంబంధం రావడంతో అటు ఒక ఆయన మిత్రుడికి సంబంధించిన ప్రభాకర్ అనే మిత్రుడిని అడగ్గా ఆయన మాత్రం అసలు పెళ్లి చేసుకునేది అమ్మాయి కదా, అమ్మాయికి వెళ్ళి అడుగు, అమ్మాయి ఏం చెప్తుందో చూడు అని చెప్పగా సురేఖ అయితే నేను చిరంజీవినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇక ఫిబ్రవరి 20న అయితే వీళ్ళిద్దరూ దంపతులు అయ్యారు అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ దీని వెనకాల ఉన్న కథ మాత్రం ఇది. సపోజ్ ఆయన వేరే వాళ్ళకి ఇచ్చుంటే మాత్రం చిరంజీవి మంచి గొప్ప స్థాయిలో ఉన్న సురేఖ ఇంకా అల్లు రామలింగయ్య వేరే వేరే ఉండేవారు.